హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు బైబిల్ యొక్క కల్చర్‌ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి పుస్తకాలు మనం చదవచ్చు అనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లో భాగంగా మీకు కొన్ని బుక్స్‌ని నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అందులో మల్టిపుల్ బుక్స్ ఉంటాయండి. అందులో ఒకటి సింగిల్ వాల్యూమ్ కమెంటరీ అనమాట. ఇదొక స్టడీ బైబిల్. ఇందులో పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉంటాయి. ఇది కాకుండా బేకర్ ఇల్లస్ట్రేటెడ్ బైబిల్ బ్యాక్‌గ్రౌండ్ కమెంటరీ అని ఇంకోటి ఉంటదనమాట. అది కూడా సింగిల్ వాల్యూమ్ కమెంటరీ. అందులో బైబిల్ ఏముండదు. కేవలం కమెంటరీ మాత్రమే ఉంటుంది. సో మెల్లమెల్లగా నేను మీకు వీటి గురించి పరిచయం చేస్తాను. దీన్ని బట్టి ఆ బైబిల్‌లో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఎందుకంటే బైబిల్ అనేది రాయబడినప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా కాలమానంలో రాయబడింది కాబట్టి చాలా కల్చర్ అనేది మారిపోయి ఉంటుంది. అలాగే వారి వారి పద్ధతులు, వారి వారి ఆలోచన విధానాలు, వారి వారి యొక్క సంస్కృతులు వేరువేరుగా ఉండినటువంటి కారణాన్ని బట్టి మనం ఖచ్చితంగా వారిలా ఆలోచించాలి అంటే వారు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలనమాట. సో, ఈరోజు ఇటువంటి టూల్స్‌ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రపంచంలోనికి వెళ్ళడానికి, వాళ్ళలా ఆలోచించడానికి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట. సో, ఇందులో పాత నిబంధనని ఎడిటింగ్ చేసింది జాన్ వాల్టన్ గారైతే, కొత్త నిబంధనని ఎడిటింగ్ చేసింది క్రెయిగ్ కీనర్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఉద్దండ పండితులు. అనేకమైనటువంటి గ్రంథాలు రాసి ఆల్రెడీ స్కాలర్‌షిప్‌లో చాలా మటుకు కూడా క్రైస్తవ్యానికి సేవలందించడం మాత్రమే కాదు గానీ, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్‌గా కూడా వాళ్ళు మన మధ్య ఉన్నారనమాట. సో, లివింగ్ లెజెండ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో, ఈ బైబిల్ ఓపెన్ చేయంగానే స్టార్టింగే మనకి హెబ్రీ భాష నుంచి ఇంగ్లీష్ భాషలోనికి ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగిందనమాట. సో, వీటిని గురించి మనం తెలుసుకునేటప్పుడు మనకి ఓవరాల్‌గా ఈ పదాలు ఎక్కడెక్కడైతే వాడబడుతున్నాయో, అవి ఎలా వాడబడుతున్నాయో మనకు అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక అవకాశం అనేది మనకు దొరుకుతుంది. అంత మాత్రమే కాదండి. మనం ఇలా కొంచెం ముందుకెళ్తే ఆబ్వియస్‌లీ ఇందులో ఉండేటటువంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్‌ని మన ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తుంటే సైరస్ సిలిండర్ మనకు కనిపించింది. బబులోను చెరకి వెళ్ళిన తర్వాత వాళ్ళని తిరిగి దేవుడు తీసుకొస్తాడు అని చెప్పి ఇజ్రాయేలీలు నమ్ముతారు. ఎందుకంటే ఆల్రెడీ జెరమయా చెప్తాడనమాట. యిర్మీయా అంటాడు 70 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వస్తారు అని. సో, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడొస్తాము? ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతామని. అప్పుడు పర్షియన్ కింగ్ వచ్చేసి బబులోను రాజుని ఓడించేసి తను ఆ యొక్క స్థానంలోనికొచ్చి ఏ ప్రజల్ని ఆయా ఊర్లలోకి పంపించేసి వారి వారి రిలిజియన్స్‌ని ప్రాక్టీస్ చేసుకోగలిగేటటువంటి ఒక పరిస్థితిని కనిపిస్తాడనమాట. ఎందుకంటే పర్షియన్స్ కింగ్స్‌కి ఉన్నటువంటి ఒక గొప్ప అలవాటేంటంటే, ఏదన్నా ఒక సామ్రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ ఇంటర్నల్‌గా ఎటువంటి గొడవలు రాకుండా ఉండడం కోసం, ఎవరికి వాళ్ళు వారి వారి రిలీజియస్ సిస్టమ్‌ని ఫాలో అవ్వగలిగేటటువంటి ఒక ఫ్రీడమ్‌ని కల్పిస్తారనమాట. సో, ఆ టైంలో ఏమైందంటే, ఈ పర్షియన్ కింగ్ రాక మునుపు మార్దుక్ అనేవాడు చాలా గొప్ప దేవత, బాగా ప్రబలమై ఉన్నాడనమాట. చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు చెందినటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఆ రాజు ఏం చేశాడంటే, అంతకుముందు ఉన్నటువంటి రాజు ఆ యొక్క మార్దుక్ ప్రాబల్యాన్ని తగ్గించి వేరే దేవుళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాంతో మార్దుక్ చాలా పాపులర్ దేవుడు కదా! అతనికి ఉండేటటువంటి పూజారులు కానివ్వండి, ఇతరితర పీపుల్ కానివ్వండి చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో, వాళ్ళందరూ కూడా ఎప్పుడు మార్దుక్ తిరిగి మళ్ళీ వచ్చి ఒక రివెంజ్‌ని తీసుకొని తన యొక్క ప్రాబల్యాన్ని మళ్ళీ ఎప్పుడలా పెట్టుకుంటాడని ఎదురు చూస్తారు. అదే టైంలో పర్షియన్ కింగ్ ఇలా వచ్చి ఆ యొక్క రాజుని ఓడించి, మీ దేవతల్ని మీరు ఆహ్, పూజించుకోండి అనేటటువంటి ఒక ఫ్రీడమ్‌ని ఇచ్చేసరికి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళే అక్కడ పర్షియన్ కింగ్‌ని ప్రోద్బలపరిచి ఇలాంటి ఒక కార్యాన్ని చేశాడు అని విశ్వసించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న సిలిండర్ ఏదైతే ఉందో, ఈ సిలిండర్‌లో మార్దుక్కే ఆ పర్షియన్ కింగ్‌ని తీసుకొచ్చాడని, మార్దుక్కే కలలో కనిపించి ఆ యొక్క రాజుని ఇన్‌స్పైర్ చేసి అతన్ని ప్రోద్బలపరిచి ఇటువంటి రిలీజియస్ ఫ్రీడమ్‌ని తీసుకొచ్చాడనేటటువంటి ఒక విధానంలో ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ మనకు కనిపిస్తుందనమాట. సో, అదేంటి అనంటే అక్కడ బబులోన్‌లో ఉండేటటువంటి ఎవరైతే మార్దుక్ భక్తులుంటారో వాళ్ళు రాసుకున్నటువంటి ఒక క్యూనిఫార్మ్ అనమాట. సో, వాళ్ళు ఎంగ్రేవ్ చేసినటువంటి ఒక ఆహ్, ఒక ఒక ఒకొక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అనమాట. సో, ఇలాగే ఇశ్రాయేలీలు ఇదే విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుడు మాకు యిర్మీయా ద్వారా చెప్పాడు కదా! 70 ఏళ్ల తర్వాత మాకు ఫ్రీడమ్ వస్తుందని చెప్పి అన్నాడు కదా! అది యెహోవానే చేశాడు అని యెహోవాకి ఆ క్రెడిట్ ఇస్తూ మనకి బైబిల్‌లో లిఖించారనమాట. ఇది కాంట్రడిక్షన్ ఏమి కాదండి. సో, ఇదేంటంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకు అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ కల్చర్‌ని స్టడీ చేసుకున్న తర్వాత చరిత్రని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ప్రతి ఒక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చరిత్రలో ఒక విషయం జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళ దేవుడే చేస్తున్నాడు అని విశ్వాసం కలిగినటువంటి ఒక సమాజంలో వీరందరూ కూడా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో, అప్పుడు ఆలోచన విధానం ఎలాగుందో అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి విండోగా మనకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. సో, ఇలా మనం ముందుకొస్తే ఒక టైమ్‌లైన్ మనకుంటుంది. ఇదేంటంటే మనం చాలా మటుకు
ఎన్ఐవి స్టడీ బైబిల్స్‌లో మనం చూడొచ్చనమాట చాలా ఈజీగా. తర్వాత పాత నిబంధనకొచ్చేసినప్పుడు మనకి ఆబ్వియస్‌లీ ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి కల్చర్‌కి సంబంధించినటువంటి ఒక పేజ్‌ని ఇక్కడ ఒక ఆర్టికల్‌ని రాయడం జరిగింది. ఏన్షియంట్ నియర్ ఈస్ట్ ప్రదేశంలో ఉండేటటువంటి బిలీఫ్స్ ఎలాగుంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్టికల్‌ని రాశారు. ఆ తర్వాత మనకి ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి మనం ఇలాగ ఆదికాండంలోకి వెళ్ళిపోతాం. సో, ధర్మశాస్త్రం అనేది ఎలా పనిచేస్తుంది పాత నిబంధనలో అనే విషయాన్ని కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మనం ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని కేవలం ఒక రాజ్యాంగంగా చూసుకుంటాం. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఒక రాజ్యాంగంగా ఆహ్, ఉన్నది లేదనమాట. సో, ధర్మశాస్త్రం అనేది కేవలం ఒక మానవునికి ఒక దీపంలాగా ఉంది. అదొక విజ్డమ్‌ని ఇవ్వడానికి ఒక సోర్స్ అనమాట. సో, అలాగనే వాళ్ళు దాన్ని చూసుకుంటూ వెళ్లారు గానీ, యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని జీవించినట్టుగా మనకెక్కడ ఆధారాలు కనిపించవు. ఆ తర్వాత క్రియేషన్ అకౌంట్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకున్నాయి. అలాగే మనం చూసుకున్నప్పుడు ప్రతి టాపిక్ గురించి ఏన్షియంట్ నియర్ ఈస్ట్‌లో ప్యారలల్‌గా ఏమన్నా స్టోరీస్ ఉన్నట్లయితే వాటి గురించి వివరించి అవి ఎలా మన యొక్క స్టోరీస్‌కి లైనప్ అవుతున్నాయి, ఎలా డిఫరెన్షియేట్ అవుతున్నాయి అనే విషయాల్ని వీలైనంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా వాళ్ళు ఎటువంటి ప్రపంచంలో జీవిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం మనకు దొరుకుతుంది. సో, అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో, దేవుడు తన యొక్క సొంత స్వరూపంలో మనిషిని సృష్టించుకున్నాడు కదా! ఆ స్వరూపం అంటే ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, సో, ఏ యొక్క అండర్‌స్టాండింగ్ తోటి ఆ పదజాలాన్ని వాడారన్న విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సబ్బాతు గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సబ్బాతు అంటే ఇప్పుడు చాలామంది ఖచ్చితంగా సెవెంత్ డే రెస్ట్ తీసుకోవాలంటారు. కానీ అసలు థియలాజికల్ కాన్సెప్ట్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సబ్బాత్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి యాంగ్జైటీస్ అన్నిటికి విరుగుడనమాట. సో, అప్పట్లో ఐగుప్తులో 6 రోజులు, 7 రోజులు పని చేసుకొని ఎక్స్ట్రా పని చేసి అసలు ఏ మాత్రం లేకుండా ఒళ్ళు హూనం చేసుకుంటూ ఉండేవారు. కానీ దేవుడు ఆ యొక్క ఈజిప్షియన్ ఫరోస్ పెట్టినటువంటి ఆ టెన్షన్స్ అన్నిట్లికి విరుగుడుగా దానికి ఎగెయిన్స్ట్‌గా వెళ్తూ ఇక్కడ రెస్ట్‌ని దేవుడిచ్చాడనమాట. అలా రెస్ట్‌ని ఇవ్వడం బట్టి మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది 24 గంటలు పని చేయడంలో ఉండదు. నేను మీకు ఆశీర్వదిస్తాను. నా మీద మీరు ఆనందించండి అని చెప్పేటటువంటి ఒక థియలాజికల్ మెసేజ్ కూడా ఆ యొక్క సబ్బాత్ దినంలో ఉందనమాట. అలాగే సర్పెంట్ గురించి అంటే సర్పం గురించి కూడా ఇక్కడ ఉందనమాట. సో, ఆ సర్పాన్ని గురించి ఇతరత్రా కల్చర్స్‌లో ఇటువంటి స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని కూడా చూపిస్తూ ఆ ప్యారలలిజంని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనం వాళ్ళు ఎలా ఆలోచించారన్న విషయాన్ని గనక మనం అర్థం చేసుకోలేకపోతే, మనం ఖచ్చితంగా మన మోడర్న్ వ్యూని వాళ్ళ మీదకి అప్లై చేసేస్తామనమాట. సో, అప్పట్లో సైన్స్ అనేది పెద్దగా లేదు కాబట్టి, వాళ్ళు చాలా మటుకు కూడా భూమి గురించి మాట్లాడినప్పుడు గానీ, లేదా ఇతరత్రా విషయాల గురించి మాట్లాడినప్పుడు గానీ, వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంతో వాళ్ళు మాట్లాడారు. ఈరోజు మనం మనకున్న మోడర్న్ సైన్స్‌ని ఉపయోగించుకొని, దాని కళ్ళతో మనం బైబిల్‌ని చూస్తున్నప్పుడు, అసలు ఇంతకీ అటువంటి విషయాల గురించి లేదా భూమి గురించి, ఆకాశం గురించి వాటిని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఏ రకమైన థియలాజికల్ మెసేజ్‌ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో మనం మిస్ అయిపోతూ ఉంటాం చాలా ఈజీగా. సో, అలా మిస్ అవ్వకూడదనమాట. అలా మిస్ అవ్వకూడదు అనంటే మనం కొంచెం ఎంపథెటిక్‌గా ఉండి అసలు ఇంతకీ వాళ్ళు ఏం చెప్పదలుచుకునే ప్రయత్నం చేశారనే విషయాన్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, అదే మనం ఇక్కడ చేస్తున్నామనమాట. సో, అలాగే దేవుని యొక్క నామాన్ని గురించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్‌ని ఇవ్వడం జరిగింది. ఇలా ముందుకెళ్తే జీనియాలజీస్ గురించి కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశానండి. సో, ఆదాము నిజంగా 930 ఏళ్ళు జీవించాడా? సో, ఏంటి దాని ఉద్దేశం? అసలు అన్నేళ్ళు జలప్రళయానికి ముందు అన్నేళ్ళు జీవించారు అని చెప్పేసి అనటానికి గల కారణం ఏంటి? జలప్రళయం తర్వాత వారి యొక్క వయసు తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? అనే విషయాల్ని ఇక్కడ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్‌లో మనం చూసుకునే ప్రయత్నం చేస్తాం. సో, చాలా స్టోరీస్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్ని స్టోరీస్ కొంచెం ప్యారలలిజంని చూపిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయన్నమాట. అలా ప్యారలలిజం ఉన్నటువంటి కారణం చేత మనకంటే ముందు రాయబడ్డటువంటి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని వాటిని కాపీ కొట్టి మన యొక్క బైబిల్‌లో లిఖించారని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. సో, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో, ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా విషయాలు ఆల్మోస్ట్ మీకు ఎక్కడ పడితే అక్కడ చాలా గొప్పగా మొత్తం కల్చర్‌ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ రాయబడి చాలా మటుకు ఉంటాయన్నమాట. సో, ఒకటి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇందులో కల్చర్ మాత్రమే ఉంటుందండి. సో, అది మీరు వాస్తవికంగా తెలుసుకోవాలి. సో, అలాగే ఈ జిగరట్స్ గురించి కూడా మనకి ఉంది. బాబేలు గోపురాన్ని గురించి కూడా ఇక్కడ రాశారు. ఒకప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం అంటే బాబేలు గోపురం కట్టి అక్కడి నుంచి అలా దేవుని దగ్గరికి రీచ్ అవ్వడానికి దేవుడు వాళ్ళు అలా గోపురం కట్టుకున్నారు అన్నట్లుగా మనం విన్నాము చాలా సార్లు. కానీ నిజానికి దేవుడిని పిలవడానికి వాళ్ళు అటువంటి గోపురాన్ని కట్టుకున్నారనమాట. సో, అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అర్థమైతే వాళ్ళు ఎందుకు కట్టారో మనకి అర్థమవుతుందనమాట. సో, ఇటువంటి విషయాలు ప్రతి విషయాలు కూడా వారు ఒక విషయాన్ని గురించి ఎలా ఆలోచించారు అన్న విషయాలు తెలుసుకునేటప్పుడు దాన్ని బట్టి
మనకి వాక్యం ఇంకా లోతుగా మనకు అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఆల్రెడీ నేను చాలా మటుకు చూయించేసాను మీకు. చాలా వరకు చెప్పాను. మీరు చూసినట్లయితే ప్రతి పేజ్‌లో కూడా ఏదో ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. ఎందుకంటే ఇట్ డిజర్వ్స్ దట్ అటెన్షన్ అనమాట. అలా మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం ఇంకా. ఇలా మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్‌కెళ్దాము. అక్కడ వీళ్ళు ఏమని నోట్స్ ఇచ్చారో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్‌కెళ్ళిన తర్వాత మనం ఖచ్చితంగా న్యూ టెస్టిమెంట్‌కెళ్తాం. న్యూ టెస్టిమెంట్‌కెళ్ళిన తర్వాత న్యాచురల్లీ మనం క్రెయిగ్ కిన్నర్ గారిని ఎన్‌కౌంటర్ చేస్తాం. సో, ఈ 2 టెస్టిమెంట్స్ మధ్యలో పరిస్థితులు ఎలాగుండేవో ఇక్కడ మనకి వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మలాకీ గ్రంథం తర్వాత 400 ఏళ్ల గ్యాప్ మనకొచ్చింది. అంటే లిటరల్లీ చెప్పాలంటే మలాకీ గ్రంథం అని కాదు కానివ్వండి. ఆహ్, ఈ మనకు లాస్ట్ రాయబడినటువంటి గ్రంథం దినవృత్తాంతాలు. దినవృత్తాంతాలు 400 బీసీలో రాయబడింది. అక్కడి నుంచి 400 ఏళ్ల గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మక్కాబీయుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించినటువంటి విషయాలు మన బైబిల్‌లో ఉండవు గానీ, క్యాథలిక్ బైబిల్స్‌లో మనకి దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనేకం ఉంటాయన్నమాట. సో, అలా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నిజంగా న్యూ టెస్టిమెంట్ వరల్డ్‌ని షేప్ చేసినటువంటి పరిస్థితి అనమాట. అప్పట్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ మక్కాబీయుల చరిత్రలో ఉందనమాట. ఆ తర్వాత మనం కొన్ని కీ వర్సెస్‌ని పదాల్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ డెవలప్ అయిన కాన్సెప్ట్స్ అనమాట న్యూ టెస్టిమెంట్ టైమ్ పీరియడ్‌కి. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? డెడ్ సీ స్క్రోల్స్‌కి సంబంధించి ఇలా చాలా చాలా విషయాలు ఉంటాయన్నమాట. సో, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎలా చూసారా? దేవుని యొక్క రాజ్యం, ధర్మశాస్త్రం అలాగే ఫోర్త్ ఎజ్రా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ వర్క్ అనమాట. సో, ఆ సెకండ్ టెంపుల్ పీరియడ్‌లో అంటే రెండో మందిరం కట్టబడిన కాడి నుంచి కూలిపోయిన కాడి వరకు అంటే 70 AD వరకు ఉండేటటువంటి పరిస్థితులుని సెకండ్ టెంపుల్ పీరియడ్ అని అంటారనమాట. నిజానికి ఎవరు కూడా స్కాలర్స్ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని అనటానికి ఇష్టపడరు. సో, చూస్తే ఇక్కడ మనకి న్యూ టెస్టిమెంట్ క్రోనాలజీ కనిపిస్తుంది. సో, ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని పిలవడానికి ఇష్టపడరు. దాన్ని సెకండ్ టెంపుల్ పీరియడ్ అని అనటానికి ఇష్టపడతారనమాట. సో, మళ్ళీ కొత్త నిబంధనకొచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ క్రెయిగ్ కిన్నర్ గారు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ మనకు కనిపిస్తుంటది. సో, అగైన్ మనకిక్కడ ఫస్ట్ సెంచరీలో ఉండేటటువంటి వ్యక్తులు ఎలాగైతే గాస్పెల్ మెసేజ్‌ని విన్నారో దానికి సంబంధించినటువంటి మెసేజ్‌ని ఇక్కడ మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో, మిరకిల్ స్టోరీస్ గురించి, లాస్ట్ గాస్పెల్స్ గురించి, జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్స్ గురించి, అలాగే గాస్పెల్స్ ఎవరు రాశారనేటటువంటి విషయాల గురించి అలా మనకి ఒక ఆర్టికల్‌ని ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత మళ్ళీ మత్తయి గాస్పెల్‌లోకి ఎళ్లారనమాట. సో, అగైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ నోట్స్‌ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడి నుంచి మనం వెళ్తే మళ్ళీ కల్చరల్ ఇష్యూస్ గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో, అసలు జీనియాలజీస్ గురించి ఎందుకు మాట్లాడతారు అనేటటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూసారా? మాథ్యూ జీనియాలజీకి సంబంధించి అంటే వంశావళుల గురించి ఎందుకు మాట్లాడతారు? అది ప్రస్తావించవలసినటువంటి అవసరత ఏంటి? సో, ఆ వంశావళి అలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ సెంచరీ జ్యూస్ ఎవరైతే ఉన్నారో అది విన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అనే విషయాల గురించి అక్కడ వాళ్ళ ఆర్టికల్‌లో రాయడం జరిగిందనమాట. సో, మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకమ్మా వంశావళి ఇదంతా బోరు అని. కాదు. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకు ఇంపార్టెంటు? అది మనకి అది చదివితే అర్థమవుతుంది. వాళ్ళకెందుకు ఇంపార్టెంట్? అవన్నీ కూడా ఇది మనం చదివితేనే మనకు అర్థమవుతుందనమాట. సో, జీసస్ క్రైస్ట్ యొక్క బ్యాప్టిజం గురించి, టెంప్టేషన్ గురించి ఇలా దేవుని యొక్క రాజ్యం గురించి ఇక ఇలాగ వెళ్ళిపోతున్నాం. ఇంకా నేను మళ్ళీ చూపించాలి అంటే చివరికెళ్ళిపోదామండి. ప్రకటన గ్రంథం కూడా దాటేసిన తర్వాత చూద్దామా ప్రకటన గ్రంథం కూడా. మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఇందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం విషయానికి వచ్చేసరికి మనకి చాలా కొత్తగా అనిపిస్తుంటుంది కదా! చాలా వెరైటీగా అనిపిస్తుంటుంది కాబట్టి ఒకసారి అది కూడా చూసేద్దాం. ఎందుకంటే ఆ కల్చర్‌ని తెలుసుకోకపోతే ఎంత మనం కష్టపడతామో మనకి తెలీదనమాట. మనం వియర్డ్‌గా ఏవి పడితే అవి కొత్తగా మనం నమ్మేటటువంటి పరిస్థితులు లేకుండా మనం ఒక జాగ్రత్త కలిగి ఆ కల్చర్‌ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, చూసారా? నిర్గమకాండానికి సంబంధించినటువంటి అధ్యాయాలు, అందులో ఉన్నటువంటి విషయాలు, తర్వాత ప్రకటన గ్రంథంలో ఉండేటటువంటి విషయాలు కూడా కంపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రకటన గ్రంథం అర్థం కావాలి అనంటే ఆ విషయాలన్నీ కూడా మనకి క్లియర్ కట్‌గా తెలిసుండాలి. ఇవేం చేస్తాయంటే ఆ డాట్స్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, ఆయా ప్రదేశాల గురించి, ఆ యొక్క సింబాలిజం గురించి, దాని యొక్క టైమ్ లైన్ గురించి, అలాగే ఇంపీరియర్ కల్ట్ అప్పట్లో రాజుల్ని కూడా దేవుడు అని వాళ్ళు మొక్కేవారనమాట. సో, అలాగే నీరో చక్రవర్తి గురించి, తర్వాత మార్క్ ఆఫ్ ద బీస్ట్ గురించి, ఆ ముద్ర గురించి. సో, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు ఇది చూసినప్పుడు? సో, వాళ్ళకి ఎటువంటి బిలీఫ్స్ అనేవి ఎలా రింగ్ అయింది వాళ్ళ చెవులకి ఈ పదాలనేవి వింటున్నప్పుడు? వాళ్ళకుండే కాన్సెప్ట్స్ ఏంటి? ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్స్‌ని ట్రిగ్గర్ చేస్తున్నారా యోహాను? అలాగైతే వాళ్ళకి ఏమేమి ట్రిగ్గర్ చేయాలి అని చెప్పి ఈ పదాలు, ఈ కాన్సెప్ట్స్‌ని యోహాను వాడాడు.
ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇలాంటివి అర్థమైతేనే మనకి బైబిల్ అనేది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. లేదంటే 20th సెంచరీ కళ్ళద్దాలను ఉపయోగించుకొని మనం కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. సో, మనకుండే సైన్స్ టెక్స్ట్ బుక్స్‌లో మనం చదువుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి బైబిల్‌కి అప్లై చేసే ప్రయత్నం చేస్తాం. అలా చేయడం ద్వారా అసల ఒరిజినల్ ఆథర్ ఏమని ఇంటెంట్ చేస్తున్నాడో దాన్ని మర్చిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి మనం ఇలా ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. ఇలా చదువుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. చూస్తే టేబుల్ ఆఫ్ వెయిట్స్ ఇచ్చారు. తర్వాత ఆర్టికల్స్‌కి సంబంధించినటువంటి పేజెస్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇండెక్సెస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ కంకార్డెన్స్‌కి వచ్చేసారు. కంకార్డెన్స్‌కి వచ్చిన తర్వాత లాస్ట్‌లోకి వెళ్తే కంకార్డెన్స్ ఏమి ఉండదండి. జస్ట్ నార్మల్గా ఏ వచనాలు ఎక్కడ ఉన్నాయని చెప్పుకోవడానికి అంతే. లాస్ట్‌కి వచ్చేసరికి మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ నార్మల్ పేజెస్లో ఉండే మ్యాప్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మ్యాప్స్ కొంచెం బాగుంది. ఐ మీన్ లైక్ నా ఉద్దేశం ఏంటంటే బాగుంది, ముట్టుకోవడానికి చాలా బాగుంది. ఎస్, చాలా మ్యాప్స్ ఇచ్చారు. అండ్ డన్. దీంతోటి ఇది సింగిల్ వాల్యూమ్ కమెంటరీస్ అనమాట. సో ఇలాగా డబుల్ వాల్యూమ్ కమెంటరీస్ కూడా మనకు ఉంటాయండి. ఇది జస్ట్ ఇది నేను చూపించింది ఏంటంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ స్టడీ బైబిల్ మాత్రమే చూపించాను. ఇలా కాకుండా మీకు బేకర్ ఇల్లస్ట్రేటెడ్ బైబిల్ బ్యాక్గ్రౌండ్ కమెంటరీ చూసుకున్నట్లయితే అది కేవలం కమెంటరీ మాత్రమే ఉంటుంది. అందులో బైబిల్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను చూపించింది కేవలం బైబిల్ మాత్రమే. ఇది కూడా కమెంటరీనేనండి. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఇది కూడా జాన్ వాల్టన్ గారు ఉన్నారు, చూశారు కదా. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ మాత్రం క్రేగ్ కిన్నర్ గారు మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు ఆల్రెడీ దీని విషయం గురించి నేను చెప్పిన కారణం బట్టి అంత డీప్గా వెళ్ళండి. జస్ట్ నార్మల్గా చూసుకున్నట్లయితే ఇందులో టెక్స్ట్ ఏమీ ఉండదు, కేవలం నోట్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇమేజెస్ ఏమి ఉండవండి. ఇందాక మనం చూసిన బైబిల్లో చాలా ఇమేజెస్ మనకు కనిపించాయి కదా, అటువంటి ఇమేజెస్ ఏమి ఉండవు. కానీ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాదండి, ఇవి కేవలం ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ రెండు బుక్స్లో మనకు వచ్చేసింది అనమాట. ఇవి మాత్రమే కాకుండా మనకి మల్టిపుల్ వాల్యూమ్ కామెంటరీస్ కూడా మనకు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ రువెన్ ఇల్లస్ట్రేటెడ్ బైబిల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ అని చెప్పేసి ఒక పెద్ద సెట్ ఉంటుందన్నమాట. అందులోను అండ్ దెన్ ఇందాక నేను చూపించినటువంటి డబుల్ వాల్యూమ్ కామెంటరీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ కామెంటరీస్ ఏవైతే ఉంటాయో ఇందులోను ఇంచుమించు సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అది ప్రైస్ ఎక్కువ, చాలా ఎక్కువ సెట్ ఉంటుందన్నమాట. దగ్గర దగ్గర 4-5 రెట్లు ఎక్స్ట్రా డబ్బులు పెడితే కంటే, అంటే ఈ రెండు కొనడానికి ఎంతైతే డబ్బులు పెట్టారో దీనికి 5-6 రెట్లు ఎక్కువ పెడితే కానీ ఆ పెద్ద సెట్ రాదనమాట. బట్ అంత పెద్ద సెట్ పెట్టినా కానీ 5-6 రెట్ల లెవెల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు. కేవలం ఒక 2 ఇంతల మెసేజ్ కావాలంటే కొంచెం ఎక్కువ దొరుకుతుందేమో. అంత మల్టీ వాల్యూమ్ సెట్ తీసుకున్నా కానీ మీకు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. కానీ బొమ్మలు ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట, చూడటానికి అందంగా ఉంటాయి. బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ. కేవలం ఆదికాండానికి ఒక బుక్, ద్వితీయోపదేశకాండానికి ఒక బుక్ అలా ఉంటుందన్నమాట. కానీ ఇందులో మాత్రం మనకు అన్నీ కలిపి ఒకటేమో పాత నిబంధన, ఒకటేమో కొత్త నిబంధన, అలా 2 ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు అలా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేస్తారని నేను చెప్తున్నాను. అది కాకుండా ఈ సెట్ ఏదైతే ఉందో బైబిల్ నాలెడ్జ్ సిరీస్ నుంచి వచ్చినటువంటి ఈ సెట్, ఇది చాలా బాగుంది. ఇది కేవలం మత్తయి నుంచి లూకా వరకు మాత్రమే ఉంది. ఇలా మనకి మిగతా గ్రంథాల గురించి కూడా మనకి ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ షార్ట్లో చూపించాను. మీరు ఇంకా డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. వీలైతే థియలాజికల్గా కూడా వారు ఎటువంటి ఒపీనియన్స్ని వేరియస్ టాస్క్ మీద, వేరియస్ ఇష్యూస్ మీద కలిగి ఉన్నారో వాటిని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో నేను ఇది కూడా చాలా విరివిగా యూస్ చేస్తాను ఇటువంటివి. ఇవి కాకుండా మీరు ఇంకా స్కాలర్లీ విషయాలు కూడా మీరు ఫోకస్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే జాన్ వాల్టన్ గారే రాశారనమాట. లాస్ట్ వరల్డ్ సిరీస్ అని కొన్ని రాశారు. ఇది కేవలం ఆదాము అవ్వకి సంబంధించినటువంటి 2-3 అధ్యాయాలు మాత్రమే ఇందులో ఉంటాయన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ చాలా ఇతరత్ర పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే కేవలం ఫ్లడ్ గురించి మాత్రమే ఒక పుస్తకం రాయబడటం జరిగింది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం గురించి మాత్రమే మళ్ళీ ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ యొక్క కాంక్వెస్ట్ గురించి ఇంకొక పుస్తకం ఉంటుంది, లాస్ట్ వరల్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ కాంక్వెస్ట్ అని. అలాగే ప్రవక్తలకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయం మీద మళ్ళీ ఇలాంటి ఒక బుక్ ఉంటుంది. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకునేవారు, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి దాని మీద మళ్ళీ లాస్ట్ వరల్డ్ ఆఫ్ థోరా అని చెప్పి ఇంకో బుక్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇంకొన్ని ఎక్స్ట్రా బుక్స్ కూడా ఉంటాయండి. అవి కూడా నేను తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. అవేంటంటే కల్చర్ని మనం ఇంకా క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్సీన్ రెల్మ్ అండ్ డీమన్స్ అని చెప్పేసి ఒక 2 బుక్స్ తీసుకొచ్చాను, చూసారా. ఇవి మైకెల్ హైజర్ గారు తీసుకొచ్చారనమాట. సో ఆయన ఇప్పుడు లేరు. బట్ అగైన్ ఆయన కూడా ఏన్షియన్ నియర్ ఈస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్లో బైబిల్ని చదివేటటువంటి ప్రయత్నం చేస్తుంటారనమాట. సో యూజువలీ పెద్ద ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఆయన ఈ పుస్తకాలు రాయడం జరిగిందనమాట. ఇది ఒక బిబ్లికల్ థియాలజీ. సో ఇలాగా మనం కొన్ని చదువుకుంటూ వెళ్ళినప్పుడు
దీన్ని బట్టి మనకి చాలా విషయాలు అర్థమయ్యే అవకాశాలుంటాయి. అప్పట్లో వాళ్ళు జనాలు ఎలాగ ఆలోచించేవారు, వారి యొక్క ఆలోచన విధానం ఏంటి అన్నది ఈ బుక్స్ చదువుతున్నప్పుడు, ఈ కిందన ఉండేటటువంటి రెఫరెన్సెస్ చూస్తున్నప్పుడు, ఆ యొక్క ఆర్టికల్స్ ఏం పబ్లిష్ చేశారు ఏంటి అన్న విషయాలను చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఇంకా క్లియర్ కట్‌గా ఒక అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనమాట. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాల్సిందేంటంటే, ఇవన్నీ కూడా బైబిల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని టూల్స్ మాత్రమే. సో, ఇప్పుడు నేను ఇవి చెప్పా కదా! ఇవి మాత్రమే కాదు, ఇలాంటి బోలెడన్ని పుస్తకాలుంటాయనమాట. అవన్నీ కూడా ఒక్కొక్క విషయం మీద చాలా హైలైట్ చేసి, ఆ కల్చర్ ఎలాగుంటుందో మనకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, వాక్యం మాత్రమే సత్యం అన్న విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. సో, ఈ ఈ కిందుండేటటువంటి ఈ నోట్స్ ఏదైతే ఉందో, ఈ నోట్స్ అనేది ఇన్‌ఫాలిబుల్ కాదు. అంటే కొత్తగా మనకి కొత్త ఆర్టికల్స్ వచ్చినప్పుడు గానీ, కొత్త ఎవిడెన్సెస్ మనకు దొరికినప్పుడు గానీ, కొత్త ఆహ్, ఆహ్, ఏమంటారు, మనకి ఆర్కియాలజీలో కొన్ని కొత్త విషయాలు మనకు తెలిసినప్పుడు గానీ, ఈ కింద ఉన్నటువంటి మ్యాటర్ కొంచెం మారే అవకాశాలుంటాయి. బట్ ఇది మాత్రం మారదు. కాబట్టి వాక్యానికి మీరు ప్రాధాన్యతనివ్వండి. ఆ వాక్యం అర్థం చేసుకోవడానికి కల్చర్ ఉపయోగపడుతుంది కాబట్టి కల్చర్‌ని మనం స్టడీ చేస్తున్నాము. అంత మాత్రమే కాదండి, ఈ కల్చర్‌కి సంబంధించినటువంటి డేటాని చూసినప్పుడు, ఆ డేటాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేసేటటువంటి అవకాశాలుంటాయి. స్కాలర్స్ కూడా అలాగా ఇంటర్ప్రిట్ చేసేటటువంటి అవకాశాలుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయానికెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆహ్, ఆహ్, నెఫీలీలు ఎవరు? అక్కడ ఉండేటటువంటి దేవుని యొక్క కుమారులు ఎవరు అనే పరిస్థితి వచ్చినప్పుడు, ఇక్కడ జాన్ వాల్టన్ గారు ఒక రకమైనటువంటి లాజిక్‌ని ఉపయోగించి ఆయన మనకి ఒక రకమైనటువంటి ఆన్సర్‌ని ఇస్తే, మైకేల్ హైజర్ గారు ఇంకో వేరే డేటాను ఉపయోగించి ఇది పడిపోయిన దేవదూతలకి సంబంధించినటువంటి వారు అని చెప్పేటటువంటి ఇంకో ప్రయత్నం చేశారనమాట. సో, ఏమవుతుంది ఒక్కోసారి డేటాని చూసినప్పుడు ఏ డేటాని మనం ఎక్కువ వెయిట్ చేస్తాం, ఆహ్, ఏ డేటాకి మనం తక్కువ వెయిట్ ఇవ్వాలి, ఏ డేటా మచ్ మోర్ లాజికల్‌గా ఉంది అనేటటువంటి విషయాల మీద కొంచెం లాజిక్‌ని ఉపయోగించి ఇంకొంచెం డీపర్ లెవెల్‌లో స్టడీ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారనమాట. సో, ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్‌లో కూడా మనం వెళ్ళినప్పుడు మనం సొంతంగా ఒక పిక్చర్‌ని తీసుకొచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ యెషయా 9:6 గురించి వర్ణిస్తూ జాన్ వాల్టన్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్‌ని నేను యాక్సెప్ట్ చెయ్యకుండా, అది ఎందుకు కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ నేను ఒక వీడియో కూడా చేశాను. సో, ఈ బుక్స్‌లో ఒక డేటా ఉంది కాబట్టి, ఈ డేటా ఉండినటువంటి కారణం చేత దీన్ని మనం ఇలాగే నమ్మేయాలి అన్నది కూడా లేదు. మనం అందుకు విరుద్ధంగా కూడా ఇంకొంచెం మన లాజిక్‌ని ఉపయోగించి, ఇంకొంచెం మనం స్టడీ చేసేసి, మనం బైబిల్‌ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చనమాట. సో, కావాలంటే మీరు చూడండి 9, 6 ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో, ఇదే విషయాన్ని గురించి నేను మాట్లాడుతూ దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పా. సో, ఎందుకు ఇదంతా అంటే, మనం ఎక్కువ చదివే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే ఇదే డేటాను ఉపయోగించుకొని చాలామంది మనతో మాట్లాడుతూ మన ఫెయిత్‌ని క్వెషన్ చేసినప్పుడు, వాళ్ళకి ఆన్సర్ చేయాలి అని కాదు, కానీ మన ఫెయిత్ ఏంటో మనం అర్థం చేసుకోవడానికైనా గానీ, మనం ఎక్కువగా ఇటువంటి విషయాల్ని ఎక్స్‌ప్లోర్ చేయాల్సినటువంటి అవసరత చాలా ఉంది. హోప్ మీకిది అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ డీటెయిల్ రివ్యూ ఇంకా కావాలనుకుంటే అట్‌లీస్ట్ ఈ బైబిల్‌కిచ్చాను. బట్ మిగతా విషయాల గురించి ఏమైనా డిస్కస్ చేసుకుందామంటే మీరు చెప్పొచ్చు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.